మన చిన్నప్పుడు అరే వీడు మైకేల్ జాక్సన్ లా డాన్స్ చేస్తున్నాడే అనే మాట దాదాపు అందరం వినే ఉంటాం. సోషల్ మీడియా లేని రోజుల్లోనే తన పాటలతో డాన్సులతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు మైకేల్ జాక్సన్. ఆ పేరు వింటేనే పిచ్చి పట్టినట్టు ఊగిపోయే ఫ్యాన్స్ అతని సొంతం. అంతటి ఫేమ్ ఉన్న మైకేల్ జాక్సన్ మీద సర్జరీస్ చేయించుకుని గేలా మారాడు. నల్లగా ఉండడం ఇష్టం లేక తెల్లగా మారాడంటూ ఎన్నో రూమర్స్, వాటికి తోడు మరెన్నో కేసులు. అవి నిజమో కాదో ఈ రోజు వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. హాయ్ మేట్, వెల్కమ్ టు ఇన్ఫోబైట్. మైకేల్ జాక్సన్ పూర్తి పేరు మైకేల్ జోసెఫ్ జాక్సన్. అతను 1958 ఆగస్టు 29న అమెరికాలోని గ్యారీ అనే సిటీలో జన్మించాడు. అతని తల్లి పేరు క్యాథరిన్ జాక్సన్, తండ్రి పేరు జోసెఫ్ వాల్టర్ జాక్సన్. వీళ్ళది ఆఫ్రికన్ అమెరికన్ ఫ్యామిలీ. వీరిద్దరికి 10 మంది పిల్లలు ఉంటే అందులో మైకేల్ జాక్సన్ 8వ పిల్లోడు. మైకేల్ జాక్సన్ చైల్డ్హుడ్ ఏమీ అందరిలా సింపుల్ గా జరిగిపోలేదు. తనకి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన తండ్రి జోసెఫ్ వాల్టర్ జాక్సన్ ఫామ్ చేసిన జాక్సన్ బ్రదర్స్ అనే మ్యూజిక్ బ్యాండ్ లో జాయిన్ అయ్యాడు. చిన్న వయసే అయినా కూడా జాక్సన్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న సింగర్ లా పాడేవాడు. అతని గొంతులో ప్రతి ఎమోషన్ పలికేది. అంత టాలెంట్ ఉన్నా కానీ మైకేల్ జాక్సన్ చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డాడు. దానికి కారణం అతని తండ్రి జోసెఫ్ వాల్టర్ జాక్సన్. ఎందుకంటే అతను చాలా స్ట్రిక్ట్. రిహార్సల్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా సరే అందరి ముందే తిడుతూ ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు. అది మైకేల్ మనసు మీద చాలా ప్రభావం చూపించింది. దానికి తోడు మైకేల్ని బయటి వ్యక్తులతో కలవనిచ్చేవాడు కాదు. ఎవరితో అయినా మాట్లాడుతున్నట్టు తెలిసినా డిసిప్లిన్ లేదంటూ దారుణంగా కొట్టేవాడు. దానివల్ల మైకేల్ జాక్సన్ కూడా బయట వ్యక్తులతో మాట్లాడడం దాదాపు తగ్గించేశాడు. దాంతో అతని చైల్డ్హుడ్ మొత్తం చాలా లోన్లీగా గడిచిపోయింది. తమ తండ్రి జోసెఫ్ వాల్టర్ జాక్సన్ పెడుతున్న టార్చర్ ని తట్టుకోలేక జాక్సన్ బ్రదర్స్ బ్యాండ్ నుండి మైకేల్ జాక్సన్ బ్రదర్స్ నలుగురు ఇక బ్యాండ్ లో మేము ఉండము అని ఆగిపోయారు. దాంతో 1965లో జాక్సన్ బ్రదర్స్ గా ఉన్న బ్యాండ్ ని జాక్సన్ 5 గా మార్చారు. అదే సంవత్సరం జరిగిన ఒక టాలెంట్ షోలో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది జాక్సన్ 5 బ్యాండ్. ఆ సంతోషంలో మైకేల్ జాక్సన్ తనకి తెలియకుండానే డాన్స్ వేశాడు. తనలో సింగింగ్ టాలెంట్ తో పాటు డాన్స్ కూడా ఉందని ఆ రోజే తనకి అర్థమైంది. అప్పటి నుండి తన పాటలతోనే కాదు డాన్సులతో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం మొదలు పెట్టాడు. మొదట్లో జాక్సన్ 5 బ్యాండ్ చిన్న చిన్న షోస్ చేస్తూ క్లబ్స్ లో పర్ఫామ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత 1968లో స్టీల్ టౌన్ రికార్డ్స్ అనే మ్యూజిక్ లేబుల్ తో కలిసి బిగ్ బాయ్ అనే సోలో సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ మంచి హిట్ అవడంతో మోటౌన్ అనే పెద్ద మ్యూజిక్ లేబుల్ నుండి వీళ్ళకి ఆఫర్ వచ్చింది. అప్పటి నుండి జాక్సన్ 5 బ్యాండ్ లైఫ్ ఏం మారిపోయింది. అన్ని వరుస హిట్ సాంగ్స్, హిట్ ఆల్బమ్స్. ఐ వాంట్ యూ బ్యాక్ అనే సాంగ్ యుఎస్ బిల్బోర్డ్ హాట్ 100లో టాప్ ప్లేస్ లో నిలిచింది. అలా సక్సెస్ఫుల్ గా సాగుతున్న జాక్సన్ 5 బ్యాండ్ నుండి కంప్లీట్ గా బయటకు వచ్చి తనకంటూ ఒక సోలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నాడు మైకేల్ జాక్సన్. దానికి కారణం మోటౌన్ లేబుల్. ఎందుకంటే తనకి ఇవ్వాల్సిన క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వకుండా వాళ్ళు చెప్పిందే చేయాలంటూ మైకేల్ మీద ప్రెషర్ పెట్టడం మైకేల్ కి అస్సలు నచ్చలేదు. దాంతో అతను ఆ బ్యాండ్ నుండి కంప్లీట్ గా బయటకు వచ్చేసాడు. కానీ అప్పటికే తనకంటూ కొన్ని సోలో సాంగ్స్ రిలీజ్ చేసుకుని ఎంతో కొంత పాపులారిటీని అయితే సంపాదించుకున్నాడు. కానీ బ్యాండ్ నుండి పూర్తిగా బయటకు వచ్చింది మాత్రం 1979లో. అదే సంవత్సరం ఆఫ్ ది వాల్ అనే ఆల్బమ్ రిలీజ్ చేశాడు. అది మైకేల్ పాపులారిటీని మరింత పెంచింది. కానీ మైకేల్ జాక్సన్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది మాత్రం 1982లో రిలీజ్ అయిన థ్రిల్లర్ ఆల్బమ్ తర్వాతనే. ప్రపంచవ్యాప్తంగా ఆ ఆల్బమ్ 70 మిలియన్ కాపీస్ అమ్ముడయ్యాయి. పాప్ సంగీత చరిత్రలో అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. దాదాపు 10 నెలల పాటు బిల్బోర్డ్ 200 సాంగ్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచాయి ఆ ఆల్బమ్ లోని అన్ని సాంగ్స్. ముఖ్యంగా ఆ ఆల్బమ్ లో ఉండే బిల్లీ జీన్, బీట్ ఇట్ సాంగ్స్ ఇప్పటికీ ఒక సెన్సేషనే. ఆ తర్వాత వచ్చిన బ్యాడ్, డేంజరస్, స్మూత్ క్రిమినల్, మ్యాన్ ఇన్ ది మిర్రర్, డర్టీ డయానా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సాంగ్ సూపర్ హిట్టే. అలానే మైకేల్ జాక్సన్ కి సొసైటీ మీద కూడా చాలా కన్సర్న్ ఉండేది. దాంతో బయట జనం పడుతున్న బాధలు, కష్టాల గురించి ఒక సోషల్ మెసేజ్ ఇచ్చేలా పాడిన దే డోంట్ కేర్ అబౌట్ అస్ అప్పట్లో పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. ఇక మైకేల్ జాక్సన్ డాన్స్ గురించి చెప్పాలి అంటే 1983లో తన పాత బ్యాండ్ అయిన జాక్సన్ 5తో కలిసి మోటౌన్ 25 ఎస్టర్డే టుడే ఫర్ ఎవర్ అనే షోలో పార్టిసిపేట్ చేశాడు. ఆ షోలోనే తన బిల్లీ జీన్ సాంగ్ పర్ఫామ్ చేస్తూ మొట్టమొదటిసారి మూన్ వాక్ ని ప్రపంచానికి పరిచయం చేశాడు. మనలో చాలా మంది లైఫ్ లో ఒక్కసారైనా ఈ మూన్ వాక్ స్టెప్ ని ఖచ్చితంగా వేసే ఉంటాం, లేదా ప్రాక్టీస్ చేసైనా ఉంటాం. మూన్ వాకే కాదు, టో స్టాండ్, యాంటీ గ్రావిటీ లీన్, రోబో డాన్స్, స్పిన్ డాన్స్ ఇలా కొత్త కొత్త డాన్స్ స్టెప్పులతో తన అభిమానులను కూడా డాన్స్ చేసేలా చేశాడు. అలా మైకేల్ జాక్సన్ పాప్ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసి మొకటం లేని మహారాజయ్యాడు. మైకేల్ జాక్సన్ డాన్స్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి డాన్స్ నేర్చుకుని కొరియోగ్రాఫర్స్ అయిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. సాంగ్స్, డాన్సే కాదు, మైకేల్ వేసుకునే డ్రెస్సెస్ కూడా ఫ్యాషన్ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. ముఖ్యంగా మైకేల్ వేసుకునే వన్ గ్లో,
ఫెడోరా హ్యాట్స్, మిలిటరీ స్టైల్ ఫ్యాషన్, లెదర్ జాకెట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అండ్ ఒకే ఈవెంట్లో 8 గ్రామీ అవార్డ్స్ తీసుకున్న మొట్టమొదటి ఆర్టిస్ట్ కూడా తనే. చిన్నపిల్లలు మైకేల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు మాత్రం ఆరాధించడం మొదలుపెట్టారు. వెస్టర్న్ కంట్రీస్ లో బ్లాక్ పీపుల్, వైట్ పీపుల్ అనే వివక్ష ఎప్పటి నుండో ఉంది. ఒక బ్లాక్ పర్సన్ అయిన మైకేల్ జాక్సన్ పాప్ సంగీత ప్రపంచాన్ని శాసించడం అక్కడి వైట్ పీపుల్ కి అస్సలు నచ్చలేదు. దాంతో తమ చేతిలో ఉన్న మీడియా ద్వారా మైకేల్ జాక్సన్ మీద ఎన్నో రూమర్స్ పుట్టించి స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. వాటిల్లో ముఖ్యంగా మైకేల్ జాక్సన్ ఎక్కువ కాలం బ్రతకడానికి హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ ఛాంబర్ లో పడుకుంటాడంటూ న్యూస్ పేపర్స్ లో, టీవీల్లో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కానీ అక్కడ అసలు మ్యాటర్ ఏంటి అంటే ఆ ఆక్సిజన్ ఛాంబర్ ని ఒక క్లినికల్ సెంటర్ కి డొనేట్ చేశాడు మైకేల్ జాక్సన్. అప్పుడు దిగిన ఒక ఫోటోని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఇలా తప్పుడు ప్రచారాలు చేశారు. మైకేల్ జాక్సన్ మొదట్లో నల్లగా ఉండేవాడు, తర్వాత తెల్లగా మారాడు. దానికి కారణం మైకేల్ జాక్సన్ కి నల్లగా ఉండడం అంటే ఇష్టం లేక తెల్లగా మారడానికి సర్జరీస్, బ్లీచింగ్ చేయించుకున్నాడంటూ బాగా ప్రచారం జరిగింది. కానీ అదంతా అబద్ధం. మైకేల్ జాక్సన్ విటిలిగో అనే స్కిన్ డిసీజ్ తో బాధపడుతూ ఉండేవాడు. ఆ విటిలిగో మన స్కిన్ పిగ్మెంటేషన్ ని పూర్తిగా పోగొడుతుంది. దానివల్ల మైకేల్ మొహం మీద, చేతుల మీద చిన్న చిన్న వైట్ ప్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. అలా అది కంప్లీట్ గా అతని బాడీ మొత్తం వచ్చేసింది. దాంతో అతని నల్లని స్కిన్ పోయి తెల్లగా మారాడు. అలానే మైకేల్ జాక్సన్ వయసు పెరిగే కొద్దీ అతని వోకల్స్ లో కూడా చేంజ్ వచ్చింది. దాంతో అతను అబ్బాయి నుండి గేలా మారాడంటూ ఇంకొక రూమర్ కూడా బాగా స్ప్రెడ్ అయింది. కానీ అది కూడా అబద్ధమే. అలానే ఒక సాంగ్ షూట్ లో మైకేల్ కి చిన్న యాక్సిడెంట్ అయ్యి తన ముక్కు దగ్గర ఉన్న ఎముకలు విరిగాయి. దాంతో అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది. దాని మీద కూడా చాలానే రూమర్స్ వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మనం చిన్నప్పటి నుండి మైకేల్ జాక్సన్ గురించి ఉన్న ప్రతి నెగిటివ్ విషయం ఒక రూమరే. మైకేల్ జాక్సన్ అంటే మనకు గుర్తొచ్చేది అతని లాంగ్ హెయిర్. కానీ అది అతని రియల్ హెయిర్ కాదు, అదొక విగ్. తనకి హెయిర్ లేదా అంటే ఒకప్పుడు ఉండేది. పెప్సీ కోసం చేస్తున్న ఒక యాడ్ లో మైకేల్ జాక్సన్ తలకి మంటలు అంటుకుని అతని జుట్టు దాదాపు 80-90% వరకు కాలిపోయింది. కొంచెం ఉంటే అతని బ్రెయిన్ కూడా బయటకు వచ్చేసేది. ఆ యాక్సిడెంట్ నుండి కోలుకొని అప్పటి నుండి విగ్ వాడడం మొదలు పెట్టాడు. మైకేల్ జాక్సన్ ఒక మంచి సింగర్, డాన్సరే కాదు, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కూడా. అతనికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. తన చిన్నతనంలో పడిన కష్టాలు ఏ పిల్లలు పడకూడదని ఒక ప్రాపర్టీ కొని దానికి నెవర్లాండ్ ర్యాంచ్ అని పేరు పెట్టి తన ఫ్యామిలీతో, కొంతమంది పిల్లలతో అక్కడ గడిపేవాడు. దాంట్లో అమ్యూజ్మెంట్ పార్క్స్, జూ ఇలా చాలానే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే నెవర్లాండ్ ర్యాంచ్ కొనక ముందు ఆ ప్లేస్ లో సే 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 అనే ఒక సాంగ్ షూట్ చేశాడు మైకేల్ జాక్సన్. అప్పుడే ఆ ప్లేస్ తనకి బాగా నచ్చి ఎప్పటికైనా ఈ ప్లేస్ ని కొనాలి అనుకున్నాడు. అనుకున్నట్టే ఆ ప్లేస్ ని కొని దానికి నెవర్లాండ్ ర్యాంచ్ అని పేరు పెట్టాడు. ఆ ప్లేస్ మొత్తం దాదాపు 7,200 ఎకరాలు ఉంటుంది. అండ్ అక్కడే ఒక ట్రీ ఉంటుంది. అదంటే మైకేల్ కి చాలా ఇష్టం. దాని మీద కూర్చునే ఎన్నో సాంగ్స్ రాశాడు. మైకేల్ జాక్సన్ కి ఇవాన్ అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. రోజు రోజుకి మైకేల్ సంపాదించుకుంటున్న డబ్బు, ఫేమ్ చూసి అతనిలో బాగా అసూయ పెరిగిపోయింది. దాంతో తన 13 ఏళ్ల కొడుకు జోర్డాన్ని మైకేల్ దగ్గరే కొన్ని రోజులు ఉంచాడు. ఒకరోజు సడన్ గా తన 13 ఏళ్ల కొడుకు మీద మైకేల్ జాక్సన్ అత్యాచారం చేశాడంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇలాంటి వాటి కోసమే ఎదురు చూస్తున్న మీడియాకి మైకేల్ జాక్సన్ కెరీర్ ని పూర్తిగా నాశనం చేయడానికి ఒక మంచి అవకాశం దొరికింది అన్నట్టుగా అతని గురించి పూర్తి నెగిటివ్ గా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దాంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళకి ఎలాంటి ఎవిడెన్స్ అయితే దొరకలేదు. అయినా ఇవాన్ మాత్రం పట్టుపట్టి కేసుని కోర్టు వరకు తీసుకుని వెళ్ళాడు. కానీ ప్రతిసారి ట్రయల్స్ కోసం మైకేల్ జాక్సన్ తన షూట్స్, టూర్స్ ఆపుకొని కోర్టుకు రావాలి అంటే ఇబ్బంది అవుతుంది. దాంతో అతని లీగల్ టీం సెటిల్మెంట్ చేయాలని కోరారు. దానివల్ల ఇవాన్ కి 1994లోనే $25 మిలియన్ చెల్లించాడు మైకేల్ జాక్సన్. దీంట్లో తన తప్పు లేకపోయినా తన మంచితనమే తనకి శత్రువులా మారింది. దానికి తోడు మీడియా అతని మీద చేసిన నెగిటివ్ ప్రచారానికి ఈ సెటిల్మెంట్ ఇంకా అడ్వాంటేజ్ అయింది. మైకేల్ సెటిల్మెంట్ చేసుకున్న రీజన్ వేరేది ఉన్నా కూడా చూస్తున్న వాళ్ళకి తప్పు చేయబట్టే ఇలా సెటిల్ చేసుకున్నాడు అనే ముద్ర మైకేల్ మీద అలానే ఉండిపోయింది. ఇలా కూడా మైకేల్ జాక్సన్ దగ్గర నుండి డబ్బులు సంపాదించొచ్చని తెలుసుకున్న ఇంకొక ఫ్యామిలీ కూడా తన పిల్లోడి మీద మైకేల్ జాక్సన్ అత్యాచారం చేశాడంటూ 2003లో ఇంకొక ఫేక్ కేసు వేసింది. అదే కేసు బేస్ చేసుకుని మీడియా కూడా మైకేల్ జాక్సన్ మీద ఉన్న విషయాన్ని పూర్తిగా కక్కుతూ మళ్ళీ నెగిటివ్ ప్రోపగండా మొదలుపెట్టింది. ఆ కేసులో దాదాపు మైకేల్ జాక్సన్ మీద 10 రకాల సెక్షన్లు ఇంక్లూడ్ చేశారు. వాటిల్లో ముఖ్యంగా మైకేల్ జాక్సన్ నెవర్లాండ్ లో ఎంతో మంది చిన్నపిల్లల మీద అత్యాచారం చేస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీస్ మాట్లాడకుండా వాళ్ళకి డబ్బిస్తున్నాడు. ఒకవేళ ఎదురు మాట్లాడితే బెదిరిస్తున్నాడు అంటూ ఇలా చాలానే రాసుకుని వచ్చారు. దాంతో 2003లో మైకేల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అవన్నీ డబ్బుల కోసం పెట్టిన ఫేక్ ఎలిగేషన్స్ అని మైకేల్ జాక్సన్ లీగల్ టీం కొట్టిపడేసింది. 2005 వరకు ఆ కేసుల ట్రయల్స్ నడుస్తూనే ఉన్నాయి. మైకేల్ జాక్సన్ తప్పు చేసినట్టు ఎలాంటి ఎవిడెన్స్ అయితే లేదు. అదంతా గమనించిన కోర్ట్ మైకేల్ జాక్సన్ మీద ఉన్న ఈ కేసులు మొత్తం ఫేక్ ఎలిగేషన్స్ అని అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ అప్పటికే మైకేల్ జాక్సన్ కి జరగాల్సిన నష్టం చాలానే జరిగింది.
తనకి ఉన్న స్పాన్సర్స్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయారు. దాంతో తన నెవర్లాండ్ తో పాటు మిగిలిన ప్రాపర్టీస్ కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది సరిపోక దాదాపు $500 మిలియన్ అప్పు కూడా చేశాడు. వాటికి తోడు ఇలాంటి కేసులు ఉన్నాయి అన్న మచ్చ అతని మీద అలానే ఉండిపోయింది. అవన్నీ మైకేల్ జాక్సన్ సున్నితమైన మనసు మీద చాలా ప్రభావం చూపించాయి. ఉన్న అప్పులు మొత్తం తీర్చడానికి దిస్ ఈజ్ ఇట్ అనే కంబ్యాక్ టూర్ ప్లాన్ చేశాడు మైకేల్ జాక్సన్. కానీ అప్పటికే మైకేల్ జాక్సన్ చాలా హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉన్నాడు. తనకి అయిన సర్జరీస్ వల్ల, వేరే డిసీజ్ల వల్ల పెయిన్ కిల్లర్స్ కి బాగా అలవాటు పడ్డాడు. అవి లేకపోతే మైకేల్ కి నిద్ర పట్టేది కాదు. ఆ కండిషన్ లో కూడా దిస్ ఈజ్ ఇట్ టూర్ సక్సెస్ చేయాలని బాగా ట్రై చేశాడు. అతని హెల్త్ కండిషన్ చూసిన టూర్ ప్రమోటర్స్, ఎగ్జిక్యూటివ్స్ అతను చనిపోతాడేమో అని భయపడి టూర్ త్వరగా కంప్లీట్ చేయాలని మైకేల్ మీద ఇంకా ప్రెషర్ పెంచారు. దాంతో మైకేల్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. రెస్ట్ అనేది లేకుండా రిహార్సల్ చేస్తూనే ఉండేవాడు. దానివల్ల అతని ఆరోగ్యం ఇంకా పాడైంది. మైకేల్ నిద్రపోవాలి అంటే ప్రొపోఫోల్ అనే అనస్థీషియా తీసుకోవాల్సి వచ్చేది. ముర్రే అనే అతను ఆ టైంలో మైకేల్ కి పర్సనల్ డాక్టర్ గా ఉండేవాడు. అది June 24, 2009. మైకేల్ అప్పటికే గత 4-5 రోజుల నుండి సరిగ్గా నిద్ర కూడా పోకుండా రిహార్సల్ చేస్తూనే ఉన్నాడు. ఆ రోజైనా నిద్రపోవాలని ఎంతో ట్రై చేశాడు. కానీ తనకి ఉన్న ఇన్సోమ్నియా వ్యాధి వల్ల అసలు నిద్ర రావట్లేదు. తన డాక్టర్ ముర్రేకి విషయం చెప్తే అతను వచ్చి మైకేల్ కి ప్రొపోఫోల్ ఇంజెక్ట్ చేశాడు. అయినా కూడా మైకేల్ కి నిద్ర పట్టలేదు. అది చూసిన ముర్రే మళ్ళీ ఇంకొంచెం డోస్ పెంచి ఇంజెక్ట్ చేశాడు. ఆ ఇంజెక్షనే మైకేల్ పాలిట శాపంలా మారింది. అది ఇంజెక్ట్ చేసిన మరుక్షణమే అతనికి హార్ట్ అటాక్ వచ్చేసింది. తన సంగీతంతో, డాన్సులతో ప్రపంచాన్ని ఊపేసిన మైకేల్ జాక్సన్ ఇప్పుడు చలనం లేకుండా పడిపోయాడు. June 25 మధ్యాహ్నం 12:21కి మైకేల్ చనిపోయినట్టు అనౌన్స్ చేశారు. మైకేల్ కి ప్రొపోఫోల్ ఇంజెక్ట్ చేసిన డాక్టర్ ముర్రే మీద క్రిమినల్ కేసు బుక్ అయింది. అతను కోర్టులో మైకేల్ జాక్సన్ ఒక డ్రగ్ అడిక్ట్, వాటి వల్లే అతను చనిపోయాడంటూ మైకేల్ మీద మళ్ళీ ఒక ఫేక్ ఎలిగేషన్ వేశాడు. కానీ తర్వాత చేసిన ఇన్వెస్టిగేషన్ లో ముర్రే చెప్పింది అబద్ధమని తెలిసి అతనికి జైలు శిక్ష వేశారు. మైకేల్ జాక్సన్ మంచితనాన్ని అలుసుగా తీసుకుని అతని దగ్గర నుండి డబ్బు దోచుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జీవితం తనకి ప్రతి అడుగులో పరీక్ష పెడుతున్న చిరునవ్వుతోనే దాన్ని ఎదుర్కొన్నాడు. సర్జరీలు, కేసులు, యాక్సిడెంట్లు, రూమర్లు ఇవన్నీ దాటుకుంటూ చివరి శ్వాస వరకు తన జీవితాన్ని మ్యూజిక్ కే అంకితం చేశాడు. అలా చివరికి ఎంతో ఒత్తిడి మధ్య తన 50 సంవత్సరాల వయసులో ప్రాణాలు కోల్పోయాడు మైకేల్ జాక్సన్. కానీ ఇప్పుడు అతను మన మధ్య లేకపోయినా పాప్ సంగీత ప్రపంచంలో కింగ్ ఎవరు అంటే ఇప్పటికీ ఎప్పటికీ అతని పేరే గుర్తొస్తుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా నాలా మైకేల్ జాక్సన్ కి అభిమాని అయి ఉంటే అతని ఫేవరెట్ సాంగ్ ఏంటో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.